మీ సినిమాల్లో నేను పర్టిక్యులర్‌గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ యేసుకున్నా గానీ టైమ్ ప్రకారం ఓకే. వెళ్తున్నాను. 'లీడర్' మూవీ సార్. 'లీడర్' హ్మ్. మూవీలో ఆ క్యారెక్టరు రానా గారినొచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులు. డబ్బులిచ్చానని జెప్పి చెప్తారనమాట. నైటు ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలొస్తది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్‌ల దగ్గరికెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో, ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది గాదు. ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకునే ఎక్స్‌ప్రెషన్. సో, నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమన్నా చెప్పండి సార్? ఏంటంటే 'శేఖర్ కమ్ముల' గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంతంటే నేను ఒక సీన్ ఉంటుంది. ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో. మీకు తెలుసు కదా! ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్ రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. హ్మ్. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్‌కొచ్చాక పీక్స్‌కెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ అవును. వినాయకుడి బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకొని కనిపిస్తుంది. ఇది షాట్ ఆయన చెప్పింది. "నువ్వు ఇలా దండం పెట్టుకో." మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి అవును. రానా గారికి. అవును. సో, ఇలా దండం పెట్టుకొని నువ్వు అల్లా ఇలాగ ప్రార్థన చేసుకొని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షాట్ తీసేసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి చెప్పా. "సార్ నాకో చిన్న థాట్ వచ్చింది." "ఏంటి?" "అరే ఇది అంటే ఏంటంటే ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి. ఇలా తిరిగాడు. చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఇక్కడుంటే ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అదుంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకి అర్థమైంది నేను చెప్పేది. ఒక్కసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయనేం చేశాడంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుంటే అన్నా సార్ ఇందులో దేవుడు, మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. హ్మ్. ఏ పవరైనా గావాలి. ఎవ్వరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేనోళ్ళ దగ్గరికెళ్లి మురికివాడల్లో కూడా ఎళ్లి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సో కాల్డ్ మినిస్టర్స్ అందరూ. ఈళ్ళు గొప్పోళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే, నేను నా దేవుడికి దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడికి దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంతా షిఫ్ట్ అయిపోతుంది. సారీ ఆ అమ్మాయి షాట్ కాదిది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా! అంటే ఏంటి? విఘ్నేశ్వరుడికి ఇలా దండం పెట్టుకొని అది అవును. చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నోళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షాట్ తీశారు అది. సో, చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత ఆలోచిస్తారాయన. అంటే ఒక యాక్టర్‌కి ఐడియా వచ్చింది కొట్టి పారేయొచ్చు. లేకపోతే సేమ్ ఇందాక ముద్దు పెట్టింది కూడా. హ్మ్. సో, అది ఎలాగి సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు చాలా బావుంటది. అసల ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్‌లంటే ఈ సైజ్‌లో ఉంటాయి అందరివి. 80 సీన్లు 90 ఆయనది ఎంతుంటది? హ్మ్. ఓ నవల డీటెయిలింగ్. చదివినట్టే. డీటెయిలింగ్. డీటెయిలింగ్ అద్దిరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే, వీడు ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తారు. అప్పుడు యాక్టర్‌కి యాక్టింగ్ వచ్చేట్లా? ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే, ఆయన తాలూకా ఎంకరేజ్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుంది. సో ఒక యాక్టర్ తాలూకు తపన. ఆయన ఎలా అర్థం చేసుకుంటారు? ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్‌గా తీసుకుంటారు? దాన్నే ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి. ఇప్పటికి ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్మ్. హాట్స్ ఆఫ్. అండ్ మీ లైఫ్‌లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు? డబ్బుని ఎలా చూస్తారు? డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోల మీకు ఉందా? లేదండి. అదొక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. హ్మ్. ఒక ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బావుండని చూస్తా. విచ్ ఈస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ రాంగ్ ఇది. హ్మ్. ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ.
ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే వచ్చే బెనిఫిట్, ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక ₹1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్స్టాల్మెంట్ కడుతూ ఆ మిగిలిన 9 లక్షలు నా దగ్గర ఉన్నాయనుకోండి, ఆ 9 లక్షలు తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదెంత జనరేట్ చేస్తుంది, పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. అలాగే రెంట్ హౌస్లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్, ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్, లైక్ ఐ నెవర్ థాట్ లైక్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే, కానీ ఆ డబ్బుల కోసం కాదు. మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అన్న దాంట్లో కావచ్చు, కానీ అమ్మో ఈ నెల అలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా అమ్మో ఫీజులు కట్టాలేమో, లేకపోతే ఏదో డొనేషన్ కట్టాలి అట్లాగా ఉంటే చెప్తున్నా, ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నదా చెప్దాం, ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే. ఒక ఇల్లు కొనుక్కుంటే ఏమే అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చే విధంగా ఎలాగుంటే అటువంటి వాటి మీద చిన్న ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే ఆ కాన్షియస్ ఉందా, మనీని జాగ్రత్తగా చూడాలి అని? ఉంది. కాకపోతే ఎలా అంటే అండి, నేను చేసే సెలెక్టివ్ రూల్స్ కానీ నాకు వచ్చే ఆఫర్సే తక్కువ, అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకు వచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కానీ అలా సరిపోతూ ఉంటుంది. సో యాక్టర్స్ కానీ, యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లేవు కాబట్టి మన ఆడియన్స్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది సేవింగ్స్ అనేది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటాను కదా, మరి నువ్వు చేయలేదు కదా మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్, లైక్ యూనో ఎక్కడో దగ్గర యూనిట్ బి లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలియదు సార్, అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు, ఎంబారస్మెంట్ ఉంటుంది కాబట్టి పాప అతను చనిపోయాడు. అంటే మనం సినిమాలో చూపిస్తారు చూడండి, హెలికాప్టర్లో ఫారిన్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి డాక్టర్లు వచ్చేసి లేదా వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడో పెట్టి అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటూ జిమ్ముల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వైరాగ్యం వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి, బట్ ఉండాలి అది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు, ముందు ఈఎంఐ టెన్షన్లు వద్దు మనకి. ఈ కారు ఉందా, 12 ఏళ్ళకి ఒక కారు మార్చలా, ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చిపోతున్నారు, 15 ఏళ్ళకి ఏదో మార్చేస్తాను అంతే తప్ప అది 150,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బళ్ళు వస్తాయి సార్. ఎక్కడ నేను చెప్తున్నాను కదా, ఊరికి అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా, నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా అన్నది ఒకటి పాయింట్. ఇది అర్థం చేసుకున్నాడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలాగుంటుంది అన్నది నాది అలాగుంది సార్. అండ్ చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు లేదా మనతోనే ఉంటారు, కానీ చాలా బిజీగా ఉంటాం. ఇంత బిజీలో ఫ్రెండ్ గారితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం, సిట్టింగ్కి వెళ్తాం, లవర్తో సినిమాకి వెళ్తాం, భార్యతో షాపింగ్కి వెళ్తాం, రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో అమ్మ విలువ తెలియకుండా, నాన్న విలువ తెలియకుండా, అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, నాన్న ఫోన్ చేస్తే చెప్పు ఇలా మాట్లాడతాం. వీళ్ళకి మీరు చెప్పేది ఏంది అంటే, ఎందుకంటే మీ నుంచి ఒక మాట వస్తే దానికి వెయిట్ ఉంటుంది, అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్? ఇలాంటి ఒక పద్ధతి ఉంది అంటే, అందరితో బాగా మాట్లాడతాం, తల్లిదండ్రులతో మాత్రమే చిరాగ్గా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్లు ఉంటాయి లైఫ్లో. ప్రొఫెషనల్గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్లో నేను బిహేవ్ చేసిన తీరు, అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి, లైక్ ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా సీరియస్గా చూస్తాం, అప్పుడు ఒక లవ్ అఫేర్, రిలేషన్షిప్, వాట్ ఎవర్, అవన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి, కానీ అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకు ఉండేది. నేను అంటుంది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి వైడ్ ఆన్సర్ ఉందండి. అంటే ఎవరితో మనం విసుగ్గా ఉండక్కర్లా, కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైం. ఇంట్లో కూర్చున్న మా అమ్మగారి గురించి, ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను, ఆవిడకి అన్నీ ఉన్నాయి, అది కాదు. నేను వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నేను సౌండ్, ఆవిడ ఏమాత్రం మెలకు వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి 1.5-2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.